సో ఈ బ్లడ్ ఫ్లో సరిగా లేకపోతే కూడా ఈ పిండం ఇక్కడ అతకదు, బేబీ పెరగదు. బ్లడ్ ఫ్లో లేకపోతే మిస్క్యారేజ్ అవ్వచ్చు, బ్లడ్ ఫ్లో లేకపోతే అతకలేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 హార్మోన్స్ ఫ్రెండ్స్, ఇవి కరెక్ట్ ప్రపోర్షన్లో రిలీజ్ అవ్వాలి, ఇవి కరెక్ట్ ప్రపోర్షన్లో యాక్ట్ చేయాలి. నేను గొప్ప అని FSH అనుకుంటే ఇది సరిగా పనిచేయదు, నేను గొప్ప అని ఇది అనుకుంటే విడుదలవ్వడము అతకడం అది ప్రాబ్లం అవుతుంది. ఈస్ట్రోజన్ P4 కూడా సరిగా రిలీజ్ అవ్వకపోతే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ వచ్చి పిండం అనేది అతకడం జరగదు. సో ఈ 4 హార్మోన్స్ని గుర్తుపెట్టుకొని ఇవి ఎందుకు చేస్తున్నారో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని మీరు తెలుసుకుంటే, ఈ ప్రక్రియ అంతా మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు. టెస్ట్ రాసినప్పుడు మీరు ఖచ్చితంగా చేయించుకుంటారు. దీని గురించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, అంటే ఈ FSH ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, దీని గురించి ఇంకేమైనా కనుక్కోవాలన్నా తప్పకుండా మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.